తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. బెంగళూరులో నగదు చోరీ చేసిన దోపిడీ దొంగలు దొరికారు. కోట్ల రూపాయలు కొట్టేయడానికి పక్కా ప్లాన్తో కానిస్టేబుల్ టీం చేసిన దోపిడీ కేసును కర్ణాటక పోలీసులు ఛేదించారు. ఈజీ మనీ కోసం కానిస్టేబుల్తో పాటు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చేసిన దోపిడీ వెనుక ఉన్న అసలు నిజాలను బయటపెట్టారు. ఇంతకీ సిటీ సెంటర్లో క్యాష్ చోరీకి ఎలా ప్లాన్ చేశారు, ఎలా పోలీసులకు చిక్కారు? డైరీ సర్కిల్ ఫ్లైఓవర్ రోడ్లో పట్టపగలే సీఎంఎస్ ఏటీఎం వాహనంలో 7,11,00,000 రూపాయల నగదు దోపిడీ కేసులో నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ఈ నెల 19వ తేదీ మధ్యాహ్నం కేంద్ర ప్రభుత్వ స్టిక్కర్ ఉన్న ఇన్నోవాలో వచ్చిన 6 దుండగులు ఏటీఎంలలో నగదు నింపే వాహనాన్ని అడ్డుకున్నారు. అందులో ఉన్న సిబ్బందికి తాము సీబీఐ అధికారులంటూ బిల్డప్ ఇచ్చారు. వాహనాన్ని తనిఖీ చేయాలంటూ హల్చల్ చేశారు. వ్యాన్లో ఉన్న గన్మెన్ను ఇతర సిబ్బందిని కిందకు దించేశారు. సీబీఐ కార్యాలయానికి రావాలంటూ డబ్బుతో ఉన్న వ్యాన్ను ఆ వాహన డ్రైవర్తోనే జయదేవ ఆసుపత్రి మీదుగా డైరీ సెంటర్ బ్రిడ్జ్ పైకి తీసుకువెళ్లారు. అక్కడ వాహనాన్ని ఆపారు. పిస్టల్, కత్తులు బయటకు తీసి క్యాష్ వెహికల్ సిబ్బందిని బెదిరించారు. వ్యాన్లో ఉన్న 7,11,00,000 రూపాయల నగదును తమ కారులోకి మార్చుకుని దుండగులు పరారయ్యారు. ఈ కేసులో 3 నిందితులు చెన్నైలో పట్టుబడ్డారు. గోవిందపురం పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ అన్నప్ప నాయక్, కేరళకు చెందిన జేవియర్ను బెంగళూరులో అరెస్టు చేశారు. నిందితుల నుంచి 6,30,00,000 రూపాయల నగదును రికవరీ చేశారు. దోపిడీకి వాడిన ఇన్నోవాను చిత్తూరులో గుర్తించారు పోలీసులు. ఆ ఇన్నోవాను బెంగళూరుకు తరలించి పరిశీలిస్తే దోపిడీ ముఠా ఎస్కేప్ అయ్యేందుకు యూపీ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ అమర్చినట్లు తేలింది. ఇంజిన్ ఛాసీ నెంబర్ ఆధారంగా దోపిడీదారులకు ఇన్నోవానిచ్చిన ఇద్దరిని గుర్తించారు. వారిని కూడా అరెస్టు చేసి విచారణ జరిపారు. వారిచ్చిన సమాచారం ఆధారంగా దర్యాప్తును మరింత స్పీడప్ చేశారు. దోపిడీ గ్యాంగ్లో కానిస్టేబుల్ అన్నప్ప నాయక్, సీఎంఎస్ మాజీ ఉద్యోగి జేవియర్ భాగస్వామైనట్లు విచారణలో వెలుగు చూసింది. క్రైమ్ బీట్ కానిస్టేబుల్ అన్నప్ప నాయక్ జేవియర్తో పరిచయం ఏర్పడ్డాక ఇద్దరు ప్రతిరోజు కలుసుకుని మాట్లాడేవారు. సీఎంఎస్ వ్యాన్లో నగదు రవాణాతో పాటు అన్ని విషయాలను అన్నప్ప నాయక్కు జేవియర్ వివరించాడు. దోపిడీ, ఎస్కేప్కు సంబంధించిన కుట్ర ప్లాన్ను కానిస్టేబుల్ అన్నప్పకు జేవియర్ వివరించాడు. ఆ ప్లాన్ వర్కౌట్ అయ్యేలా చేసిన ఇద్దరు దోపిడీ జరిగిన ప్రాంతానికి వెళ్లలేదు. ఈ దోపిడీలో చిత్తూరు జిల్లా గుడిపాల మండలం చిత్తపార గ్రామానికి చెందిన అన్నదమ్ముళ్ల పాత్ర వెలుగు చూసింది. రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి రామదాసు ఇద్దరు కుమారులైన రవి, రాకేష్ బెంగళూరులో స్థిరపడ్డారు. తల్లి మృతి చెందాక సొంతూరుకు వెళ్లారు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేస్తున్న రవికి కానిస్టేబుల్ అన్నప్ప నాయక్తో కొంతకాలంగా పరిచయం ఉంది. అన్నప్ప ఇచ్చిన సలహాతో రవి, రాకేష్ సోదరులు దోపిడీకి పాల్పడ్డారు. యూపీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇన్నోవాను వెతుక్కుంటూ చిత్తపార గ్రామానికి కర్ణాటక పోలీసులు వచ్చేశారని తెలుసుకోగానే అన్నదమ్ములిద్దరూ పరారయ్యారు. 4 నగదు పెట్టెల్లో 2 పగలగొట్టి అందులోని నగదును తీసుకున్నారు. ఖాళీ పెట్టెలను పల్లూరు అటవీ మార్గంలోని కల్వర్ట్ వద్ద పడేసి ఉడాయించారు. చిత్తపార అటవీ ప్రాంతంలో సెల్ ఫోన్ సిగ్నళ్లు రావనే ఉద్దేశంతోనే దోపిడీ దొంగలు ఇక్కడికి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. చివరకు కుప్పంలో నగదును సీజ్ చేశారు. 3 నెలలుగా రెక్కీ చేసి పక్కా ప్లాన్తో దోపిడీ చేసిన నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు బెంగళూరు పోలీసులు.